అందరికీ నమస్తే. వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. ఈరోజైతే మీకు ఒక స్టోరీ చెప్తా అండి. ఈ స్టోరీ వింటే ఎవరైనా సరే మనకి ఇలా చాలాసార్లు జరిగి ఉంటుంది లైఫ్లో. అది ఎందుకు చెప్తున్నానో లాస్ట్లో చెప్తా అనమాట ఈ స్టోరీ. అయితే ఒక అతను కట్టెలు కొట్టుకోటాకైతే అడవికి వెళ్తాడనమాట. అడవికి వెళ్తే అక్కడ ఒక పెద్ద పాము వచ్చి అయితే తన కాలుకున్న వేలు మీద అయితే కాటేస్తుందనమాట. అయితే విషం ఎక్కుతూ ఉండగా అతను ఏం చేస్తాడంటే, అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది. అయితే ఇంకేం చేస్తాడు, ఆ వేలునంత వరకు గొడ్డలతోని నరికేసుకుంటాడు అనమాట, పాయిజన్ బాడీకి ఎక్కకుండా. నరికేసుకొని ఆ వేలికైతే కట్టుకొని తన కాలుని కాపాడుకుంటాడు, ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే దారిలో అతను వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే తన కాలు వేలు తనకు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తే ఓ ఇది నా కాలు వేలే కదా, ఆ రోజు పాము కాట వేయకుండా ఉంటే నా కాలుకు ఉండేదని చెప్పి మళ్ళీ ఆ వేలుని తీసి తన కాలుకైతే పెట్టుకొని చూసుకుంటాడనమాట, ఇలా ఉండేది అని. అయితే ఏమైంది, ఆ పాయిజన్ వచ్చేసి మళ్ళీ తన అక్కడ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ తన బాడీలోకి పాస్ అయిందనమాట. అప్పుడు ఆ పాయిజన్ ఎక్కేసి మళ్ళీ తను చనిపోయాడు. దీనివల్ల మనకి నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది మన ఇంట్లో వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, అలానే ఫ్రెండ్స్ కానీ మనల్ని కొంచెం చాలా అంటే చాలా బాధ పెడతారు. కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోయి ఏముందిలే మనోళ్ళే కదా అని మళ్ళీ మనం దగ్గర చేసుకుంటాం. కానీ వాళ్ళు మళ్ళీ మనల్ని బాధ పెడతారు. అప్పుడు ఇది ఎలా అనిపించిందంటే నాకు ఆ స్టోరీ విన్నప్పుడు, సేమ్ వీళ్ళు మనల్ని ఎలా, మన చుట్టాలే కదా, మన ఫ్రెండ్సే కదా, మళ్ళీ మనం ఎలా దగ్గరికి తీసుకుంటామో మళ్ళీ మనల్ని అలానే బాధ పెడతారనమాట. అలా కొన్ని బంధాలు వదిలేసుకోలేం. మళ్ళీ కొంచెం ఎవరన్నా దూరం వాళ్ళైతే పోతే పోయిర్లే అని చెప్పి మనమైతే వదిలేస్తాం. కానీ కొంతమంది మనకి చాలా ముఖ్యమైన వాళ్ళని మనం ఎప్పటికీ కూడా వదిలేయలేం. అంటే ఇంకా వాళ్ళకి మనం తప్ప ఎవరు ఉండరనమాట. అలానే మనం దగ్గర తీసుకుంటే వాళ్ళు మళ్ళీ మనల్ని బాధ పెడుతూనే ఉంటారు. కానీ ఆ బంధం తప్పదనమాట. అలా అది మన వేలు కదా అని మన కాలికి పెట్టుకుంటే ప్రాణం తీసింది కదా. ఈ బంధువులు కూడా అట్లనే ఉంటారు, కొంతమంది బాధ పెడుతూనే ఉంటారు. మనం ఏం చేయలేకపోతున్నాం అనమాట. అదనమాట ఈ కథ.